ఆడపిల్లలకి న్యాచురల్‌గా పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం రక్తం పోతుందో, హ్మ్. కొంతమందికి పాపం ఈ బ్లడ్ లాస్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. క్లాట్స్ పడడం. హ్మ్. ఎప్పుడైతే ఈ ఆడపిల్లలు రోజుకి ఈ నాప్కిన్స్ వాడే వాళ్ళలో మోర్ దెన్ 5 వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే, బ్లడ్ లాస్ అన్నది చాలా ఎక్కువ ఉన్నట్టు. హ్మ్. ఈ బ్లడ్ లాస్ ఎంత ఎక్కువ ఉంటుందంటే స్వప్న, నా దగ్గరకు ఒక పేషెంట్ 4 పాయింట్స్ హిమోగ్లోబిన్‌తో వచ్చింది. ఓకే. అంటే ఈ బ్లడ్ లాస్ అవుతుంది. కానీ నాకిది నార్మల్ అని కొట్టిపడేసేవాళ్ళు. హ్మ్. లేదంటే ఎక్కువ పని చేశాను కాబట్టి ఈ మంత్ నాకు ఎక్కువ క్లాట్స్ పడ్డాయి అనుకోవడం. వీళ్ళందరికి కూడా కంపల్సరీగా ఫస్ట్ ఒక డాక్టర్‌ని కలిసి వీలైనన్ని కొన్ని బేసిక్ టెస్ట్‌లు ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే ఓకే. అట్‌లీస్ట్ ఇందులో సగం మందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. హ్మ్. అండ్ పాపం ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చిన చాలామంది మందులు తగ్గిపోతుందనో, మిరీనా పెట్టుకుంటే తగ్గిపోతుందనో అలా చూస్తారు. హ్మ్. అండ్ ఎప్పుడైతే ఇది తగ్గట్లేదో గర్భసంచిని తీసి అవతల వేయడమే సొల్యూషన్ అనుకుంటాం. హ్మ్. అవసరం లేదు. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే మనం ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందంటే, ఈ మొత్తం గర్భసంచిలోంచి ఒక చిన్న రక్తనాళం ఈ ఫైబ్రాయిడ్‌కి వెళ్తుంటుంది. దానికి రక్తాన్ని అందించడం, గ్లూకోజ్ అందించడం, న్యూట్రియంట్స్ అందించడం వల్ల ఆ ఫైబ్రాయిడ్ మెల్లిగా పెరుగుతుంటుంది. ఈ ఫైబ్రాయిడ్ ఉంటే ఈ కంప్లెయింట్స్ ఓకే. అన్నీ రావడం అన్నది చూస్తూ ఉంటాం. హ్మ్. అంటే చూసినట్లయితే ఈ రక్తాన్ని ఆపేసాం అనుకో ఆ ఫైబ్రాయిడ్ ఎండిపోతుంది. హ్మ్. అండ్ ఈ కంప్లెయింట్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఓకే. అంత చిన్న లాజిక్‌ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ రక్తనాళాన్ని ఆపేసి ఆ హ్మ్. ఫైబ్రాయిడ్‌ని ఎండగడుతున్నాం. హ్మ్. దాన్నే ఎంబోలైజేషన్ అంటాం. ఓకే. అలా కాకుండా మొత్తం గర్భసంచి నుంచి బయటకి ఏస్తున్నాం అనుకో, హ్మ్. హిస్టెక్టమీ. హ్మ్. అండ్ ఈ హిస్టెక్టమీ చేసినంత మాత్రాన ఈ సమస్య తగ్గుతుంది. హ్మ్. కానీ కొత్త సమస్యలనేవి పక్కా స్టార్ట్ వస్తాయి. అవుతాయి. ఓకే. ఎలాంటివి? హెర్నియాస్ రావడం, హ్మ్. బరువు పెరిగిపోవడం, ఓకే. చాలామంది కడుపు సాగిపోయినట్టు ఉండడం, హ్మ్. హార్మోన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా హిస్టెక్టమీతో ఉంటాయి. హ్మ్. ఇదేమీ రిస్క్ లేదు అని చెప్పే సర్జరీ కాదు. ఓకే. సో, ఎప్పుడన్నా సరే ఒక ఆర్గాన్‌ని నీ ఒంట్లో ఉన్న ఒక ఆర్గాన్‌ని తీసి బయటేసేసే ముందర ఒక్కసారి అదే గూగుల్‌ని, చాట్‌జీపీటీని అడగండి. హ్మ్. ఈజ్ దేర్ అనదర్ ఆప్షన్? ఇంకో ఆప్షన్ ఉందా? ఈ ఆర్గాన్‌ని కాపాడుకోవడానికి ఇంకో ఆప్షన్ ఉందా? హ్మ్. అని వెతికి ఒక ఆర్గాన్‌ని తీసి బయటెయ్యండి. లేదంటే కడుపు అన్నది ఉత్త పాడవుతుంది.